ఎంతసేపు కూడా మీరు అటు ఇటు తిరగడానికి మీకు చాపర్స్ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజల కోసం సంపదను సృష్టిస్తానని చెప్పిన మీరు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారే తప్ప సృష్టించింది ఎక్కడా కనపట్లేదు. ఈ రోజున ఈ మాఫియాని ఎంకరేజ్ చేస్తూ మరి ఆ మాఫియా ద్వారా మీ నాయకులకి మీ కార్యకర్తలకి మీరే సంపదను సృష్టించే విధంగా చేస్తున్నారే తప్ప ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు. కనుక ఇక నుండైనా మీ పద్ధతి మార్చుకుని ప్రజలకి మంచి చేయడానికి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మా దగ్గర రౌడీ మోకలు ఉన్నారనుకోండి, అనుకుందాం కాసేపు. మీ దగ్గర ఆల్రెడీ అధికారం ఉంది కదండి, పోలీస్ శాఖ మీ దగ్గరే ఉంది కదండి, మరి మీరు కంట్రోల్ చేయొచ్చు కదండి. మీరు అసలు మామూలుగానే మా నాయకుల కార్యకర్తలు రోడ్డు మీద వెళ్తుంటేనే బైకుల మీద వెళ్తుంటే నా బైకులు తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు. వాళ్ళు ఫ్లెక్సీలు వేయించుకుంటే ఫ్లెక్సీలు వేసిన వాడిని తీసుకెళ్ళి అతను కూడా లోపల పెడుతున్నారు. ఎవరి దగ్గర ఉన్నారండి? దీన్ని బట్టి అర్థమవుతుందండి గుండాలు రౌడీలు. అవును, ఇప్పటికీ కూడా ఆయన పద్ధతి ఏం మారలేదు కదండి. ఈ రోజున ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న మొన్న చెప్తున్నారు ఏదో రోమాలు పీకుతాము అవి ఇవి. ఆ మాట చెప్పడానికి కూడా మాకు ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా మర్చిపోయి ఇప్పుడు ఇంకా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు కొట్టే తప్పట్ల కోసం కేకల కోసం మాట్లాడే విధంగా ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఎవరైనా తప్పు చేస్తే మేము ఒప్పుకుంటాం. మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశారైతే ఓకే అని మేము వదిలిపెడుతున్నాం. కానీ అసలు తప్పు చేయని వాళ్ళని అసలు అక్కడ ఏ కారణం లేకుండా అకారణంగా వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టి ఇబ్బంది పెట్టి రకరకాలుగా వాళ్ళ మీద లేనిపోని కేసులు లేనిపోని సెక్షన్స్ అన్ని పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందే తప్ప ఆ విధంగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారండి. అంతే తప్ప మా వాళ్ళు ఎక్కడ ఆ విధంగా ప్రవర్తించింది లేదు. ఎక్కడ కూడా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఈ డ్రగ్స్ మీద ఉద్యమం చేశారు ఆయన పెంచలయ్య గారు. ఆయన్ని నడి రోడ్డు మీద చంపేసింది ఎవరండి? టీడీపీకి సంబంధించిన మాఫియా గ్యాంగ్ కదా. వాళ్ళ సంపదకి అడ్డొస్తున్నారనే కదా ఆయన చంపేసింది వాళ్ళు. మరి ఆ చంపేసినప్పుడు మరి వీళ్ళు ఎవరిని అంటారండి? ఎవరు అంటారు రౌడీలని? ఇప్పుడు ఈ రోజున మహిళల మీద వేధింపులు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కాదండి చేసేది. మరి వాళ్ళని ఏమంటారు? రౌడీలు అనరా? వాళ్ళ దగ్గర అన్ని పెట్టుకుని మా మీద బురద జల్లాలి, మా నాయకుడి మీద బురద జల్లాలి అని